హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో బ్లాక్ మ్యాజిక్ డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫ్రీగా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికోసం అయితే మనం క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు గూగుల్లోకి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ అని టైప్ చేయండి. బ్లాక్ మ్యాజిక్ అని టైప్ చేసి మీరు ఎంటర్ చేసిన తర్వాత బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని చెప్పి ఫస్ట్ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్న ఇంటర్ఫేస్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంట్రొడ్యూసింగ్ డావిన్సీ రిజాల్వ్ 21 డౌన్లోడ్ ఫ్రీ ఈ వెర్షన్ ఈ పాపప్ అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రీ డౌన్లోడ్ నవ్వు అలాగే బై ఆన్లైన్ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు బాగా పర్ఫెక్ట్గా మనకి పనిచేసి ఫ్రీ వెర్షన్ కావాలనుకుంటే కనుక డావిన్సీ రిజాల్వ్ 20 అని అయితే ఉంది కదా. డావిన్సీ రిజాల్వ్ 20 అనేది మీరు మ్యాక్ వాయిస్ అయితే మ్యాక్ వాయిస్, విండోస్ అయితే విండోస్ మీరు చూస్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. విండోస్ మీద అయితే విండోస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. విండోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట. మీ నేము అలాగే మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్ అన్నీ కూడా తీసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా డావిన్సీ రిజాల్వ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు డావిన్సీ రిజాల్వ్ అనేది మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. 5 minutes చూపిస్తుంది అనమాట. సో మనకి డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం డావిన్సీ రిజాల్వ్ ఇన్స్టాల్ కూడా చేసి చూద్దాం. సో డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మనకి డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే జిప్ ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ అయితే మనకి ఈ విధంగా thumbnail అయితే చూపిస్తుంది. సో మనకి మ్యాక్ వాయిస్ కావాలంటే మ్యాక్ వాయిస్, విండోస్ కావాలంటే విండోస్ రెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన విండోస్లో డౌన్లోడ్ చేసాం కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ అయితే చేసి ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని చెప్పి మనకి ఇక్కడ పాపప్ అయితే రావడం జరిగింది. సో మనకి డెస్క్టాప్ మీద వెళ్ళినట్టయితే మనకి డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసి మనం సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ నుంచి కంటిన్యూ క్లిక్ చేసి క్విక్ సెటప్ కావాలంటే క్విక్ సెటప్, లేదంటే స్కిప్ అండ్ స్టార్ట్ రైట్ నౌ అంటే స్కిప్ అండ్ స్టార్ట్ రైట్ నౌ మనం స్కిప్ చేసాం అనమాట. సో డావిన్సీ రిజాల్వ్ 20 అనేది మన సిస్టంలో సక్సెస్ఫుల్గా అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసాం అనమాట. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం బ్లాక్ మ్యాజిక్ డావిన్సీ రిజాల్వ్ 20 అనేది డౌన్లోడ్ చేసి మనం ఈజీగా కలర్ గ్రేడింగ్కి వాటికి వీటికి దేనికైనా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఈ డావిన్సీ రిజాల్వ్ 20 డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇది మనకి ఏంటంటే స్టోరేజ్ కూడా తక్కువ యూజ్ చేస్తుంది అనమాట. ఇది 2.5 GB అనేది ఉంటుంది. సో మనకి ఎటువంటి సిస్టంలో అయినా సరే కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. కలర్ కరెక్షన్ అది కూడా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిదీ కూడా ఇక్కడ అయితే లోడ్ అవుతుంది అనమాట. మీరు గమనించవచ్చు పాపప్ మీద. సో చూడండి మనం సక్సెస్ఫుల్గా అయితే మనం డావిన్సీ రిజాల్వ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే చేసాం అనమాట. మీకు ఇక్కడ ప్రతి ప్యాన్లో కూడా కనిపిస్తుంది చూడండి. ఎడిట్, ఫ్యూజను, అలాగే కలరు, పెయిర్ లైట్, డెలివరీ. సో ప్రతిదీ కూడా మనం ఇక్కడికి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ గురించి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే కనుక వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. ఓకే మరి ఉంటాను, బాయ్.